అదృష్టం బాగోలేక కొన్ని సినిమాలు ఒప్పుకుంటే కాలం కలిసొచ్చి మరికొన్ని సినిమాలు చేజారిపోతాయి. అలా కాలం కలిసొచ్చే 2 డిజాస్టర్లని తప్పించుకున్నాడు ఈ మాలీవుడ్ స్టార్ హీరో. మరి అంతలా డిసప్పాయింట్ చేసిన ఆ సినిమాలేవో, వాటిని తప్పించుకున్న ఆ లక్కీ హీరో ఎవరో మీరే చూసేయండి. ఇండస్ట్రీ మహా విచిత్రమైంది. ఏ సినిమా ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు. సాలిడ్ హిట్ అవుతుందనుకున్న సినిమా సోదిలో లేకుండా పోవడం, మోస్తారుగా ఆడుతుందనుకున్న సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ కొట్టడం ఇక్కడ చూస్తూనే ఉంటాం. అయితే హిట్ అయిన సినిమాలో ఛాన్స్ మిస్ అయినా పట్టించుకోరు, కానీ వద్దనుకున్న సినిమాలు బొక్కబోర్లా పడితే ఆ హీరోని లక్కీ అని ఆకాశానికి ఎత్తేస్తారు. ప్రస్తుతం రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో సాలిడ్ హిట్ కుట్టిన దుల్కర్ సల్మాన్ పరిస్థితి అలాగే ఉంది. మహానటి సీతారాం సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన దుల్కర్ 2 భారీ డిజాస్టర్ నుండి తప్పించుకున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. అయితే ఆ 2 చిత్రాలు కూడా హీరో కమల్ హాసన్ కావడం ఇక్కడ విశేషం. వాటిలో శంకర్ దర్శకత్వంలో కమల్ నటించిన ఇండియన్ 2 ఒకటి. ఈ సినిమాలో సిద్ధార్థ్ చేసిన పాత్రకు మొదటగా దుల్కర్ ను కాస్ట్ చేసినప్పటికీ అనుకోని కారణాలతో ఆ ప్రాజెక్టు నుండి దుల్కర్ తప్పుకోవడం, సిద్ధార్థ్ నటించడం చకచకా జరిగిపోయాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా ఎలా బోల్తా కొట్టిందో అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన తగ్ లైఫ్ లోనూ సింబు చేసిన పాత్ర కోసం దుల్కర్ ను కాంటాక్ట్ అయిందట చిత్ర యూనిట్. ఈసారి కూడా దుల్కర్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడట. ఇక ఈ నెల 5నే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుందో చెప్పక్కర్లేదు. మొత్తానికి ఇలా 2 డిజాస్టర్లని తప్పించుకున్న దుల్కర్ నిజంగా లక్కీ భాస్కర్ అనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.